తను ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ప్రేమించావా? ఒకవేళ తను అందంగా లేకపోతే? అయినా నాకు ఇష్టమే. అందం కళ్ళకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు కదండి. తన మనసు మాత్రం చాలా అందమైందని నాకు అర్థమైంది. అది చాలు. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు లవ్ యూ చెప్తేనే నేను అన్నం తింటా. నేను చెప్పా, నువ్వు తింటదేని లేకపోతే లేదు. సర్లైతే నేను బిర్యానీ తింటాలే. ఉంటా, బాయ్. ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా? అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ టాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాల రైళ్ళ పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పుడు పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. Yes, I mean it. బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? వాట్? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. అది కాదు. నోర్మై. అక్కడ అడగండి. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు. ఆగిపోలేదంట. పద. మన పెళ్లి జరిగే లోపల ప్రేమించుకుందావా? మేఘమాల, తలుచుకున్నావా? మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గాని చాలా లక్కీ అండి. అవును, కాఫీ అంటే ఇష్టమా? Yes, why? ఇదంతా ఒక్క లైన్ తోనే మొదలవుద్ది. కాఫీ కలుద్దామా అని. ఆ తర్వాత డేటింగ్, మీటింగ్, చాటింగ్. అబ్బో, Yeah, I know. కాఫీ కలుద్దామా? చిచి, నేను అందరేదోలా కాదు, ఏదో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే అడిగాను అంతే. రిషి, హలో. ఎక్కడున్నావు? నీకెందుకు? నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కారు వాట్లా. అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. హా? నేను వెంటనే చూడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా. కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ. నేను రాను. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా. నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. వంట వచ్చా? తింటానండి. మా తల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా? ఇంటి దగ్గర 2 పీలికలు వేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావింది పద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్ కి చెప్పు,
గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నీకు మీ ఆవిడిస్తుంది. కాఫీ ఏంటి, టీలు, టిఫిన్లు? నువ్వు రావుగా, హ? కలుపుకుంటా కాఫీ. ఎన్ని దినాలైందే నేను చూసి, నువ్వు లేక ఇన్నాళ్ళు ఏడిచిన. ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయిందే. అరే మీరేంటి చీర? ఇక్కడ పండగలకి సాంప్రదాయంగా ఇలాంటి బట్టలు వేసుకోవాలని మా బామ్మ చెప్పింది. అదే ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారండి? రండి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడు, నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటే ఫేస్ చిరాక పెట్టి చెప్తారు. కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పొచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామా.